నమస్తే, వెల్కమ్ టు వోల్కా న్యూస్. నేను అనుష. ఏ గవర్నమెంట్ ఏ రాష్ట్రంలో ఫామ్ అయినా సరే అది ఖచ్చితంగా గతంలో ఉన్న ఒక గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటుంది. అంటే ఇలా చేయాలి, లేదంటే ఇలా చేయకూడదు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసుకుంటే జగన్ చేసిన తప్పుల నుంచి కానీ, లేదంటే జగన్ చేసిన కొన్ని సంక్షేమం నుంచి కానీ ఇప్పుడు టీడీపీ కొన్ని విషయాలను నేర్చుకుంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, జగన్ తీసుకొచ్చిన వాలంటరీ సిస్టమ్ కానీ, సచివాలయాలు కానీ, ప్రజల వద్దకు పాలన కానీ, ప్రజల వద్దకే రేషన్ తీసుకొని వెళ్ళడం కానీ, వీటన్నింటినీ కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. అండ్ పింఛన్ విధానం కూడా జగన్ ఒకటేసారి చాలా అతి తక్కువ ఉన్న పెన్షన్ని 3,000 వరకు పెంచడం మనం చూసాం. సో ఆ పెన్షన్ విధానాన్ని కూడా జగన్ని ఫాలో అవుతూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు 4,000కి పెంచడం, ఇదంతా మనం చూసుకుంటే ఎంతో కొంత ఈ విషయాల్లో డైరెక్ట్గా చెప్పకపోయినా చంద్రబాబు అయితే జగన్ అనుసరిస్తున్న వాటిని అనుసరించారని మనం చెప్పొచ్చు. ఇక ఈ విధంగా మనం చూసుకుంటే అలాగే గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటారు. అంటే చూసి నేర్చుకుంటారనమాట. అంటే ఇది చేయడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇది చేయకుండా మనం ఉంటే ఖచ్చితంగా మనం ఈ 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్గా ప్రభుత్వాన్ని రన్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మళ్ళీ కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే జగన్ నుంచి నేర్చుకునే ఈ సచివాలయాలు, వాలంటరీ సిస్టమ్ ఇదంతా అయితే టీడీపీ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం మనం చూస్తున్నాం. అలాగే వాలంటీర్స్కి జీతాలు పెంచడం అయినా కానీ, అండ్ మంత్రివర్గ విస్తరణలో కూడా వాలంటీర్లకి, సచివాలయాలకి ఉన్న శాఖను తీయకపోవడం కానీ, పింఛన్లు టైంకి ఇవ్వడం కానీ, ఈ వాలంటీ సిస్టమ్ను సక్సెస్ఫుల్గా యూస్ చేసుకుంటామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పడం అయితే కానీ, ఇదంతా కూడా జగన్ది ఫాలో అవుతున్నారు. సో జగన్ చేసే తప్పులు ఏవైతే చేయకూడదు అనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అది అసలు జగన్ చేసింది తప్ప కాదా కూడా ఒకసారి మనం పరిశీలించుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ మొదటి కారణం చాలామంది చెప్పిన మాట, చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పిన మాట, కార్యకర్తలను పట్టించుకోకపోవడం. కార్యకర్తలను పక్కన పెట్టి ఆయన చుట్టూ ఉన్న కొంతమంది సలహాదారులు లేదంటే ఐపాక్ టీంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి కార్యకర్తలను ఆయన వెనక్కి పెట్టడం వల్ల జగన్కు ఏంటంటే ముఖ్యంగా ఇంటర్నల్గా ఏం జరుగుతోంది, అసలు ప్రజల నుంచి వ్యతిరేకత ఉందా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు ఏవి జగన్ వరకు రాలేదన్నమాట. జగన్ వరకు ఎవరైనా అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేలు తెచ్చే ప్రయత్నం చేద్దామన్నా సరే ఇక్కడ జగన్ చుట్టూ ఉన్న ఒక సర్కిల్ ఏదైతే ఉందో ఐపాక్ టీం లేదంటే సలహాదారులు జగన్ వరకు ఈ విషయాలు ఏవి వెళ్ళనివ్వలేదు. వీళ్ళందరూ జగన్ చుట్టూ ఉన్న ఈ సర్కిల్ మొత్తం జగన్ని సంతృప్తి పరిచే పనిలోనే ఉన్నారు తప్ప జగన్ చేసే పనులకు ప్రజలు సంతృప్తిగా ఉన్నారో లేదా అన్న విషయాలను జగన్ వరకు తీసుకురాకుండా చాలా జాగ్రత్త పడ్డారు. సో అది ఒక ప్రధాన కారణంగా ఇప్పుడైతే మనం చూస్తున్నాం. ఎందుకంటే జగన్ ఫస్ట్ నుంచి కార్యకర్తలు అంటే వీళ్ళు మనం వేసే తిండి తినేవాళ్ళు, లేదంటే ఏదైనా మన నుంచి ఒక లబ్ధి కోసం వీళ్ళు మనకి పార్టీలో ఉంటారు, లేదంటే పార్టీ కోసం పనిచేస్తారు అని ఒక జగన్ అనుకున్న, అంటే కార్యకర్తల గురించి జగన్ చాలా తక్కువగా అంచనా వేసుకున్నారు. వీరి వల్ల పార్టీ ఓడిపోవడం కానీ గెలవడం కానీ వీరి చేతుల్లో లేదు అని అనుకున్నారు. కానీ ఏంటంటే 110% ఎప్పుడైనా సరే ఒక పార్టీ గెలవడానికైనా పార్టీ ఓడిపోవడానికైనా కార్యకర్తలే ప్రముఖ పాత్ర పోషిస్తారు. ఎందుకంటే అది జగన్ కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. జగన్ను 10 ఏళ్ల పాటు కార్యకర్తలే కాపాడుకుంటూ వచ్చారు. జగన్ను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం కానీ, జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ అలా బలంగా ఉండడానికైతే కానీ అదంతా జగన్ మీద అభిమానంతో ఉన్న వాళ్ళే. జగన్ నుంచి లబ్ధి కోసం అయితే అది ఏ పార్టీకి సపోర్ట్ చేసినా ఆ పార్టీ నుంచి లబ్ధి చేకూరుతుంది. కానీ ఏంటంటే ఒక పార్టీని నమ్ముకొని ఒక కార్యకర్త ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ అధినేత మీద లేదంటే ఆ పార్టీ మీద ఉన్న ఒక నమ్మకం, ఒక అభిమానం, ప్రేమ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి. లేదంటే ఏ పార్టీలో ఉన్నా ఒకటే కదా, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నుంచి లబ్ధి అయితే వస్తుంది కదా, జగన్ దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా కార్యకర్తలందరూ జగన్ను నమ్ముకొని ఉంటే జగన్ మాత్రం ఈ ఐపాక్ టీంని తన దగ్గర ఉన్న సలహాదారులను నమ్ముకొని కార్యకర్తలకు మొండిచేయి చూపించారు. దీనివల్ల ఏమైందంటే జగన్ గవర్నమెంట్ ఓడిపోవడానికి అసలు ప్రజల నుంచి ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ సర్వేల్లో అన్నింట్లో కూడా ఐపాక్ టీము గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుంది ఈ విధంగా చెప్పి జగన్ను ఒక భ్రమలోకి నెట్టేసి లాస్ట్కి రిజల్ట్ వచ్చాక జగన్ ఒక షాక్లో ఉండిపోయేలా చేసింది ఎవరు అంటే జగన్ చుట్టూ ఉన్న ఈ సర్కిల్. సో ఇప్పుడు ఈ జగన్ చేస్తున్న తప్పుని టీడీపీ గవర్నమెంట్ గతంలో కూడా చేయలేదు. అయితే ఇప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఈ 5 ఏళ్ళకే పరిమితం, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు రావడానికి ఛాన్స్ ఉండదు అని చెప్పి
టీడీపీ గవర్నమెంట్‌కి ముందే తెలుసు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ గతంలో కూడా కార్యకర్తలను చాలా చక్కగా చూసుకోవడం, కార్యకర్తలనే కాదు వారి కుటుంబాలను చక్కగా చూసుకోవడం, వారి పిల్లల్ని చక్కగా చూసుకోవడం. వాళ్ళకేంటంటే కార్యకర్తలకి టీడీపీ పార్టీలో ఉంటే వాళ్ళకొక గవర్నమెంట్ జాబ్ ఉన్నంత భరోసా అనమాట. అంటే వారికి ఏదైనా అయినా సరే వారి కుటుంబాన్ని చూసుకోవడానికి అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారు. మా పార్టీ ఉంది. మా పార్టీ చూసుకుంటుంది ఖచ్చితంగా అని ఒక భరోసా. మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు చాలా సభల్లో బహిరంగంగా కార్యకర్తల్ని వారికి మేలు చేకూరేలాగా మనం ఉండాలి. ముఖ్యంగా అంటే ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడిన కార్యకర్తలకి ఆయన ఒక స్పెషల్ జోన్ అయితే ఇస్తారు. టీడీపీలో ప్రతి ఒక్క లీడర్ ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అయితే మనం ఇవ్వడం చూస్తాం. అలాగే మనం రీసెంట్‌గా అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు కూడా మనం చూసుకుంటే కార్యకర్తలకు అంటే ఒక పసుపు బిళ్ళ తగిలించుకొని మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్‌కి వెళ్ళినా సరే అక్కడ మీకు చైరేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మరి మీకేం పని కావాలి? మేము మీకెలా సహాయపడగలం అని అడుగుతారు. అలా అడిగే విధంగా మేము చేస్తాం గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని అని అన్నారు. అంటే ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి అంటే అంత రెస్పెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టే విధంగా గవర్నమెంట్ చూసుకుంటుంది. అంటే కార్యకర్తలకు ఆ రేంజ్‌లో భరోసా ఇచ్చిందనమాట టీడీపీ గవర్నమెంట్. అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు జగన్ గవర్నమెంట్ నుంచి కార్యకర్తలకి అలాంటి భరోసా రాలేదు. సో, అందుకనే టీడీపీ క్యాడర్ అంత చెక్కు చెదరకుండా ఉంది. అంత చిత్తుగా 2019లో ఓడిపోయినప్పటికీ కూడా క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలేదు. అలాగే ఉంది. అదంతా కూడా వాళ్ళకి పార్టీ మీద ఉన్న నమ్మకం. మరొకసారి అధికారంలోకి వస్తుంది అన్న నమ్మకం. వచ్చాక చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఏం తక్కువ చేయరు అన్న ఒక భరోసా కూడా వారికి ఉండటంతో వాళ్ళు అంత నమ్మకంగా ఉన్నారు. ఈరోజు అచ్చెన్నాయుడు అంత ధైర్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు ఏదైనా ఆఫీస్‌కి వెళ్తే మీకు చైరేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మాట్లాడతారని చెప్పారంటే దానికి అదే కారణం. కార్యకర్తలకున్న విశ్వాసాన్ని గవర్నమెంట్ కూడా వారిని ఆ విధంగా చూసుకుంటుందనమాట. అయితే మనం గతంలో కూడా చూసుకోవచ్చు. టీడీపీ పార్టీకి సంబంధించి ఎవరైనా ఏ గవర్నమెంట్ ఆఫీస్‌కి ఫోన్ చేసినా సరే, ఈవెన్ పోలీసులకు ఫోన్ చేసినా సరే, వాళ్ళు ఆ ఆఫీస్‌లో నిల్చొని మాట్లాడాలి అనే ఒక రూల్ కూడా అప్పట్లో ఉండేదంట. సో, ఆ విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ఇప్పుడు పార్టీకి సంబంధించిన చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద పదవిలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు గవర్నమెంట్‌లో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా అక్కడ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ భయపడాలి. వాళ్ళ పనులు వాళ్ళకి చేసి పెట్టాలన్నమాట. ఈ విధంగా టీడీపీ గవర్నమెంట్ ఉంచింది. కానీ జగన్ ఏ విధంగానో చాలా పారదర్శకంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఉండడం జరిగింది. యాక్చువల్లీ జగన్ చేసింది కరెక్టో కాదో పక్కన పెడితే టీడీపీ గవర్నమెంట్ చేస్తుంది కరెక్ట్ అని అయితే మనం సపోర్ట్ చేయలేం. ఎందుకంటే కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవచ్చు. కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్‌కి ఒక కార్యకర్త వెళ్తే చైరేసి టీ ఇచ్చి మాట్లాడాలి, ఏం పని చేసి పెట్టాలి అని గవర్నమెంట్ ఎంప్లాయర్ అడగాలి అని చెప్పడం కరెక్టే. అని అది కార్యకర్తకు మాత్రమే కాదు, ఒక యెల్లో బిల్ల వేసుకొని వెళ్ళిన వాళ్ళొక్కళ్ళకే కాదు, ప్రజలందరికీ. అంటే ఇప్పుడు వాళ్ళందరూ పబ్లిక్ సర్వీస్ చేయాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే. ఆ సర్వీస్ అనేది ప్రజలందరికీ అందాలి. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుంది. అంతేగాని ఓన్లీ కార్యకర్తకే ఆ హక్కు అయితే ఉండదు. కానీ ఇక్కడ కొంచెం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అంటే ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ కాబట్టి ప్రజలు ఓటు పడకపోతే వీళ్ళు ఈరోజు గవర్నమెంట్‌లో ఉండరు. అలాంటప్పుడు అచ్చెన్నాయుడు ప్రజలందరి విషయంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అలా ఉంటే బావుంటుంది అని చెప్పుంటే బావుండేది. కానీ ఆ విధంగా చెప్పకుండా కార్యకర్తలకి ఇలాంటి భరోసా ఇవ్వడం, ఒకవేళ అలా ఎవ్వరైనా చేయకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా కార్యకర్తలకు అంత ఇంపార్టెన్స్ లేదంటే అంత ప్రియారిటీ, అంత మర్యాద ఇవ్వకపోతే వారిని ఏం చేయాలో కూడా మాకు తెలుసు అనేది కూడా అంటే ఒక బెదిరింపు ధోరణిలో అన్నమాట ఆయన స్పీచ్ ఉంటుంది మీరు చూస్తే. సో, ఈ విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఉంది. అయితే లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఏం నేర్చుకుంది అంటే మనం చూసుకోవచ్చు జగన్ ఎంత నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని ఆయన ఇచ్చారు. అంటే ఈ పార్టీకి సంబంధించిన వారు, ఆ పార్టీకి ఓటేసిన వారు ఇవి ఏమీ చూడలేదు. అర్హులకు సంక్షేమం అందచేయాలి అనేది ఒక ఎజెండాగా వెళ్ళారు. అలాగే కార్యకర్తలను ఎక్కువగా ఇన్వాల్వ్ చేయలేదు. జగన్ ఇన్వాల్వ్ చేయకపోవడానికి ఒక రీజన్, ఒకవైపు కార్యకర్తని పట్టించుకోలేదని ఒక నింద అయితే ఆయన మీద వేసుకున్నారు. కానీ జగన్ ఏమనుకున్నారు, మధ్యలో కార్యకర్తలు ఉంటే ఏవైనా ప్రజలకు అందాల్సిన సంక్షేమం ఏదైతే ఉందో అది వాళ్ళకి నేరుగా నిష్పక్షపాతంగా అందదేమో, అందుకనే నేరుగా సంక్షేమం ఏదైతే ఉందో ప్రజల అకౌంట్లోకి, వీళ్ళకి మధ్యలో ఎవరిని పెట్టలేదు, మధ్యవర్తులంటూ ఎవ్వరూ లేదు, డైరెక్ట్గా అకౌంట్లోకి పడే విధంగా అంటే ఇంత ఫ్రీడమ్ ఇచ్చారనమాట ప్రజలకి. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా
వాళ్ళకి ఎటువంటి అంటే మా దగ్గర నుంచి కార్యకర్తలు వస్తారు, వాళ్ళని ఇలా బెదిరించడాలు, లేదంటే వాళ్ళ పనులు చేసి పెట్టాలి, ఇలాంటివి ఏవీ లేవు. గతంలో కూడా చాలామంది మనం చూసుకోవచ్చు, చాలామంది ఎంఆర్ఓస్ నేరుగా చెప్పారు, మాకు జగన్ గవర్నమెంట్‌లో ఇలాంటి ఇబ్బందులు ఏం రాలేదు. కానీ టీడీపీ గవర్నమెంట్‌లో ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి. వాళ్ళ కార్యకర్తలు ఏదైనా పని కోసం వస్తే మేము చేసి పెట్టాలి, లేదంటే టీడీపీ లీడర్స్ ఊరుకోరు అని చెప్పి గతంలో చాలామంది చెప్పడం కూడా మనం చూసాం. సో దీన్ని బట్టి మనం చూసుకుంటే అంటే జగన్ చేసింది తప్పో ఒప్పో పక్కన పెడితే ఇలాంటిది ఒకటి చేయడం వల్ల అయితే ఖచ్చితంగా అంటే ఇంత నిష్పక్షపాతంగా ఉండటం వల్ల అయినా కానీ, లేదంటే ప్రజలకు ప్రియారిటీ ఇవ్వడం వల్ల అయితే కానీ జగన్కు ఒరిగింది ఏం లేదు. సో జగన్ చేసిన ఈ తప్పు అంటే ఇంత నిష్పక్షపాతంగా ఉండడం వల్ల, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని ఇవ్వడం వల్ల ఉపయోగం లేకుండా పోయింది. 5 ఏళ్ళు 99% సంక్షేమాన్ని ఇచ్చినా సరే, మేనిఫెస్టో 99% క్లియర్ చేసినా సరే, ప్రజల్లో అయితే ఎలాంటి పాజిటివిటీ లేకుండా కేవలం 11 సీట్లతో జగన్ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని బట్టి టీడీపీ అనుసరించింది కరెక్ట్ అనుకోవాలో, తప్పు అనుకోవాలో తెలియని పరిస్థితి. అయితే ఒకటి, టీడీపీ కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, కార్యకర్తలకు భరోసానివ్వడంలో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ టీడీపీ కార్యకర్తలకు మాత్రమే కాకుండా, కార్యకర్తలు మాత్రమే ఓట్లేస్తే అధికారంలోకి రాలేదు కదా. ప్రజలందరూ ఓట్లేస్తే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, గవర్నమెంట్ పనుల కోసం ప్రజలు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఆ సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే టీడీపీ గవర్నమెంట్ ఊరుకోదు, లేదంటే మా అధినేత చంద్రబాబు నాయుడు ఊరుకోరు, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పుంటే బాగుండేది. ఓన్లీ కార్యకర్తలు అనే అంటే ఓన్లీ ఎల్లో బిల్ల తగిలించుకొని వెళ్ళి మీరు చలాయించండి, ఎవరైనా ఏమైనా చేస్తే మేము చూసుకుంటాం అని చెప్పే విధంగా కాకుండా, ప్రజలందరి విషయంలో కూడా ఈ విధంగా ఉండాలి అని అంటే ఒక గవర్నమెంట్ ఒక అధినేత ఒక రాష్ట్రానికి ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఏ స్పీచ్ అయినా ఉండాలి తప్ప, తమ కార్యకర్తలు లేదంటే తమకు ఓట్లు వేయించిన వాళ్ళు, లేదంటే తమ వెనక తిరిగిన వాళ్ళు మాత్రమే కాదు, తమకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూడొచ్చు 99% మేనిఫెస్టో ఇచ్చినప్పటికీ కూడా జగన్ను ఓడించి చంద్రబాబును అధికారంలోకి తీసుకొచ్చారు. అండ్ ఈ 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక అటుదిటు మళ్ళడానికి పెద్దగా అంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు 100% మేము ఇచ్చేస్తాం, లేదంటే డెవలప్మెంట్ చేస్తాం, ఇది కాదు. డెవలప్మెంట్ జరిగినా, సంక్షేమ పథకాలు 100% ఇచ్చినా ప్రజలు ఓడించాలి అనుకుంటే ఓడిస్తారు. అది ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా మనకు ప్రూవ్ అయింది. తెలంగాణలో డెవలప్మెంట్ జరగలేదా? 100% డెవలప్మెంట్ జరిగింది. మనకు తెలుసు. సంక్షేమ పథకాలు అందలేదా ప్రజలకి? 100% అందే. ప్రజలు ఏమైనా డెవలప్మెంట్ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారా? లేదు. కానీ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నది కేవలం ప్రభుత్వ ఒంటెద్దు పోకడలు, అలాగే ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఒక నియంత ధోరణి అనేది ప్రజలు తీసుకోలేకపోయారు. సో దాన్ని తీసుకోలేక వాళ్ళు అందరూ కలిపి అనుకొని ఎలా అయినా సరే గద్దె దించాలి అంటే 10 ఏళ్ల పాటు మనం ఇచ్చాం, దీనివల్ల వీళ్ళకి ఒక అహంకార ధోరణి కనిపిస్తోంది, ఈ అహంకారాన్ని తగ్గించాలంటే ఓటు వేయకూడదు అంటే ఈ నేపథ్యంలో ప్రజలు అంటే ప్రభుత్వం అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఒకవేళ డెవలప్మెంట్ జరిగినా, సంక్షేమం జరిగినా, ప్రజలకు లబ్ధి చేకూరినా సరే ఓటైతే వేయరు, ఓడిస్తారు. ప్రజల ఆలోచన ధోరణి ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది. సో ఇప్పుడు ఆంధ్రాలోనైనా అదే పరిస్థితి ఏర్పడొచ్చు. జగన్ గత గవర్నమెంట్లో అన్ని సంక్షేమాన్ని ఇచ్చినప్పటికీ మేబీ అభివృద్ధి జరగకపోయినప్పటికీ కూడా సంక్షేమం అందుకున్న వాళ్ళైనా ఓట్లేయాలి కదా. కేవలం 11 సీట్లతో జగన్ ఏ విధంగా సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంటే సంక్షేమం అందుకున్న వాళ్ళు కూడా ఓట్లు వేయలేదు. ఎందుకంటే జగన్ కింది స్థాయి కార్యకర్తలకు వాల్యూ ఇవ్వకపోవడం కానీ, లేదంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడం 5 ఇయర్స్ కేవలం అక్కడ ఆయన ఇంట్లో, ఆయన ప్యాలెస్లో ఆయన ఉండి ప్రతిదీ సలహాదారుల ద్వారా ఆయన తెలుసుకోవడం, లేదంటే తెలియజెప్పడం, ప్రతిదీ కూడా ఆయన మధ్యలో కొంతమంది వ్యక్తుల్ని ఆయన చుట్టూ కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకొని వాళ్ళకి ఈయన కన్వే చేయడం, లేదంటే వాళ్ళు కన్వే చేసింది ఈయన వినడం వల్లే ఈరోజు జగన్ ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అవ్వడం అంత కష్టమైన విషయమేం కాదు. కానీ ఈరోజు అంత చిత్తుగా ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే జగన్ చేసిన ఆ తప్పే. అయితే నిష్పక్షపాతంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే టీడీపీ కూడా కార్యకర్తలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ ఆ రేంజ్లో ఇవ్వకూడదు. కార్యకర్తలు కూడా మామూలు మనుషులే,
ప్రజల్లో ఒకరే వాళ్ళు కూడా. టీడీపీ గవర్నమెంట్ కూడా కార్యకర్తలు ఇచ్చిన ఇంపార్టెన్సే ప్రజలకు కూడా ఇచ్చి ముందుకు వెళ్తే ప్రజలు దీని మీద అంత కాన్సన్ట్రేట్ చేయరు. ఓకే, ప్రజల్ని చక్కగా చూసుకుంటున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళే కాబట్టి ఖచ్చితంగా సేవ చేయాలి అని ఒక పాజిటివ్ వేలోనే తీసుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా ప్రజలకు ఈ గవర్నమెంట్ మీద ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఇప్పుడు ఇక్కడ మనం జగన్ చేసింది తప్ప లేదంటే టీడీపీ చేసింది తప్ప అనుకుంటే ఇద్దరు ఎవరి వేలో వాళ్ళు కరెక్టే, కానీ ఇద్దరిలోని తప్పులు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు సరిదిద్దుకొని ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారు. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా సంతోషంగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదనమాట మ్యాటర్. కీప్ వాచింగ్ వోల్గా న్యూస్.